గైస్ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్లో క్యూబ్ క్రాఫ్ట్ బెడ్ వార్స్ ఆడుతున్నాం అనమాట. సో మనం వెళ్ళిపోదామా వీడియోలోకి? వెయిటింగ్ ఎందుకు, ఇంకా వెళ్ళిపోదాం. సో మనం బెడ్ వార్స్లోకి అయితే వచ్చేసాం అనమాట. టీమ్స్ ఆఫ్ 4 ఆడబోతున్నాం. ఓకే, ఒక్క నిమిషం. టీమ్స్ ఆఫ్ 4 ఏది? ఇక్కడ వెళ్దాం గైస్. వీడెవడో టీమ్స్ ఆఫ్ 4లోకి వస్తున్నాడేమో చూద్దాం. ఓకే గైస్, మనం అయితే ఫుల్గా బెడ్ని ముందు కవర్ చేయాలి. చూద్దాం బ్రేక్ అవుతుందా. ఇంకా 13 out of 16 అయినా ఇంకేం చెప్పరా బాబు. 15 లాస్ట్ ప్లేయర్. 16. ఓకే, గేమ్ స్టార్టింగ్. అమ్మా పడిపోయాను అనుకున్నాను. 2, 1. ఓకే, ఫస్ట్ నేను పోతారే. అబ్బా, ఐరన్ గోల్డ్ కొంచెం అయ్యాక డైమండ్స్ కూడా వస్తాయి గైస్. ఫేస్ కవర్ చేయకు. గైస్ ఫస్ట్ అయితే మేమైతే ఏం చేయాలి? బెడ్ని కవర్ చేయాలి. కొంచెం పాడడం. అరే ఇలాగండి రా, నాకు కూడా కావాలి ఐరన్ గోల్డ్. అని అమ్మ. సో మోర్ డైమండ్స్ అంటే ఎంతసేపు? 4 minutesలో ఎనిమి అంట. బెడ్ డిస్ట్రాయిడ్. అమ్మా. సో గైస్ ఏదో సడన్గా ఎనిమి వచ్చేసి మళ్ళీ అయితే బెడ్ వాజ్ ఆడదాం. ముందు బెడ్ కవర్ చేయడంలో ముందు పెట్టాలి. ఇంకా ముందు ఇక్కడ వే అంతా బ్లాక్ చేయాలి వాళ్ళు రాకుండా. అది కూడా రెడ్ టెర్కాటాతో. ముందు నేను వెళ్తాను. నేను రెడీ ఉండాలి. ఫస్ట్ నేను వెళ్ళిపోయాను. అరే ఏం చేస్తుందిరా అది? లయన్ గేమర్ అంట. అక్కడ మాత్రం దిష్టి బొమ్మలో అక్కడ ఉంటుంది. నేను ముందు వే అయితే బ్లాక్ చేయాలి గైస్. పై గోల్డ్ ఎల్లో ట్యాగ్ పట్టనా? అరే యార్, ఎవరు రైడు మొత్తం బెడ్ డిస్ప్లే చేయడానికి? నేనైతే వే మొత్తం తీసుకుంటాను. ఎందుకంటే గైస్ మళ్ళీ మనకే ప్రాబ్లం కదా. మళ్ళీ ఎనిమి అప్రోచ్ అవుతాడు. కావాలంటే ఇలా పైనుంచి రావచ్చు కదా. వద్దులే గైస్, వాడు వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు. ఓకే గైస్, ఇంకొంచెం స్టాక్ అయిపోయింది కదా గైస్ మనం వెళ్ళిపోయినప్పుడు. ఓకే, 64 ఐరన్ అయితే తొందరగా 64 ఐరన్ అయితే వస్తుంది ఏమో. వచ్చేసింది 64 ఐరన్. ఓకే, సార్డ్ ఆఫ్ షార్ప్నెస్ కొన్నదంట. ఆమె బెన్ మన దగ్గర ఎంత నాక్ ఏంటది? అదేదో నాక్ బ్యాక్ క్యాప్ అంటారే, యాంటీ నాక్ బ్యాక్ హ్యాట్. అది వేసుకుంటే ఎనిమీస్ అయితే మన దగ్గర నుండి నాక్ బ్యాక్ అయిపోతారన్నమాట. సో ఇప్పుడు ఏంటి చేయాలి? ఇక్కడ కూడా ఎల్లో టెర్కాటాతో నింపేస్తాం. సారీ, ఎల్లో టెర్కాటా కావాలి ఇప్పుడు మనకి. అయ్యా మర్చిపోయాను కదా, అది ఐరన్తో.
ఇప్పుడు మన దగ్గర అయితే అంత ఏం లేదు, అంత గోల్డ్ ఏం లేదు, కానీ ప్లాంక్స్ అయితే తీసుకుందాం. ఒక ప్లాంక్. ఓకే, అయిపోయింది మన ఐరన్. సో ఎల్లో టెర్కాటాతో మర్చి ఇప్పుడు ఎలా ఇక్కడ కవర్ చేయాలి, ఇక్కడ కవర్ చేయాలి. కొంచెం ఏం పెట్టిందిరా అక్కడ? ఓ, ఐ వాంట్ దిస్. సారీ బట్ ఐ స్టోల్ యువర్ గోల్డ్. సారీ. ఆర్మర్ ఆఫ్ ఆర్మరింగ్ అప్డేట్ అదేంటా? అప్ప ఇంకా 1 minute డైమండ్స్ వస్తాయి గైస్. అరే మనం అయితే టెరెట్ కొనుక్కోవచ్చు కదా. టెరెట్ ఉంటుందా కొనడానికి? ఇప్పుడు మాకైతే టెరెట్ కావాలి ఇప్పుడు. అంటే ఆ టెరెట్ ఏంటో గైస్ అంటే అది ఏం రాకుండా గార్డ్ చేస్తాయి గైస్. బాక్స్ తీసుకుందాం. మన దగ్గర ఉంది కానీ ఇంకోటి తీసుకుంటాం అంతా. ఏఎఫ్కే ఏఎఫ్కేనా? అదేంట్రా ఏఎఫ్కే అంటున్నాను. ఏఎఫ్కే అంటే ఏంటి గైస్? కవర్ చేసేద్దాం. చాలా కష్టం వేరే హ్యాండ్తో బ్రేక్ చేయాలంటే. ఓ మర్చిపోయాను ఇక్కడ. ఇక్కడ కొంచెం అలా వాల్లాగా పెడదాం గైస్. కొంచెం వూల్ ఉంది కదా, మర్చిపోయాను. ఇలా పైన పెట్టి. అరే అరే ఎనిమియా? ఎనిమిది కాదు, ఎనిమియా అది. సో ఇలా కవర్ చేద్దాం గైస్. ఎందుకో కాదు, ఎనిమి వస్తే ఏంటి ఏమో గైస్. ఎందుకు కవర్ చేస్తున్నా నాకే తెలియదు గైస్ అసలు. ఏంద్రా లాస్ట్ వాటితో అయితే ఇలా పెట్టేద్దాం. మొత్తం అంతా కవర్ చేస్తే బెస్ట్. డైమండ్స్ వస్తున్నాయా గైస్? టీఎన్టీ రేయినా? అరే టీఎన్టీ రేయిన్ ఎందుకురా? ఎల్లో టరెట్ పెట్టేసిండు టరెట్ని. సో మనమైతే మోస్ట్లీ గార్డింగ్ చేయడంలో కాన్సన్ట్రేట్ చేద్దాం గైస్. అంటే బెస్ట్ అదే కదా. ఇప్పుడు మనం వెపన్ కూడా తీసుకోవాలి బెటర్. ఇంకా టరెట్ కట్టుకోవాలనుకుంటున్నా. సరే గైస్, మన దగ్గర మన దగ్గర టెర్కాటా ఉంది కదా, కవర్ చేద్దాం. అయ్యో పడిపోయాను. అయ్యా
జో అబ్బా అంతా అయిపోయింది కదరా. ఓ డైమండ్స్ వస్తున్నాయి ఇప్పుడు. డైమండ్ కావాలరా, ఐరన్ కావాలి నాకు ఇప్పుడు. సో మనం ఈ బెడ్ పైన అయితే కొంచెం టరెట్స్ పెడదాం. చూస్తాను టరెట్స్ ఎంతో. అప్గ్రేడ్ షాప్ చూద్దాం. అరే టరెట్ ఎలా కొనాలా? నేను వేరే ప్లేస్ అనుకుంటా. అప్గ్రేడ్ షాప్ ఏందిరా ఏం కనపడ్డా? టరెట్స్ అప్గ్రేడ్ చేద్దాం. ఒక 10 డైమండ్స్ అయితే కావాలంట గైస్. సో 10 డైమండ్స్ అయితే తీసేసుకుందాం. డైమండ్స్ ఎందుకు రావడం లేదు గైస్? డైమండ్స్ బాగా ఓపీ అని లైక్ రేర్ కదా, అందుకే మస్తు స్లోగా వస్తున్నాయి. ఐరన్ ఏజ్ అప్గ్రేడ్ అంట. ఎవర్రా అది? ఓకే 10 డైమండ్స్ అయితే వచ్చేసినాయి గైస్. ఆర్మర్ అప్గ్రేడ్ చేద్దాం. ఏంది 10 డైమండ్సే కదా నా దగ్గర? 10 డైమండ్సే ఉంది కదా. 10 డైమండ్సే కదా. అరే ఏంది? ఓ ఇట్స్ ఆల్రెడీ పర్చేస్డా. ఓయ్ అరే ఏందిరా అన్నీ పర్చేస్డేనా? ఫాస్టర్ జనరేటర్స్ అప్గ్రేడా? ఫాస్టర్ జనరేటర్ ఇప్పుడు ఫాస్టర్ జనరేటర్స్ వస్తాయి. టరెట్స్ అయితే కావాలి. చూద్దాం చెస్ట్లో ఏమన్నా ఉందా. ఏమేమి పెట్టి అబ్బా డైమండ్స్ తీసేసుకుంటా. ఎవరికి చెప్పద్దు గైస్, డైమండ్స్ అయితే తీసుకుంటున్నా. మధ్యలో ఐరన్ పెడదాం. ఏందరా డైమండ్స్ కావాలా? ఒక డైమండ్ అయితే 2 డైమండ్స్ పెడదాం. అవసరం లేదా? టరెట్స్ ఎలా కొనాలి అర్థం కావడం లేదు. ఎలిమినేటెడ్. ఎవరు ఎలిమినేటెడ్ అంట గైస్? అబ్బయ్యా అరే టరెట్స్ కొన్నా అర్థం. ఏం కొన్నాను రా? టాప్ 10 అయితే నేనేం చేయాలి దీంతో? ఇప్పుడు దీంతో నేనేం చేయాలరా? ఇప్పుడు దీంతో ఏం చేయాలి అర్థం కావడం లేదు గైస్. వీళ్ళు ఎక్కువ వేరే వాళ్ళ బెడ్ డిస్ట్రాయ్ చేయడం అసలు ఏం టోటం రా ఇది? అరే TNT రైన్ వస్తుందంట గైస్, ప్లీజ్. సీలింగ్ కవర్ చేయలేదు గైస్, మర్చిపోయాను సీలింగ్ కవర్ చేయడం. TNT రైన్తో మన బ్యాండ్ బయట 10 9 8 7 6 5 4 3 2 1 TNT రైన్ వస్తుంది. అయ్యో టరెట్ కూడా చచ్చిపోయింది. అయ్యో గైస్ టరెట్ కింద పడింది గైస్. TNT రైన్ ఈ ఊరైతే రిమూవ్ చేద్దాం. డెత్ మ్యాచ్ అంట గైస్.
రెడీ ఉండాలి. వీడేనా స్లేన్ అయిపోయాడు వీడు. సో 32 గోల్డెన్ యాపిల్స్ అయితే కొందాం. ఎన్ని గోల్డెన్ యాపిల్స్ ఉన్నాయి మన దగ్గర? 2. ఓ సారీ గైస్, నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. గోల్డెన్ యాపిల్స్ అయితే తిందాం బెటర్. వీడికి ఒకటి ఇద్దామా, లేకపోతే ఇద్దాం ఏమవుద్ది. ఏయ్ నీ అబ్బా గోల్డెన్ యాపిల్స్ ఇచ్చాను రా. పోనీలే వద్దంటే ఆడికి. టరెట్స్ అయితే పోయినాయి గైస్ మన దగ్గర. వెపన్స్ తీసుకుందాం. 10 డైమండ్స్. ఓకే గైస్, వుడెన్ సోర్డ్ అయితే మనం చెస్ట్లో అయితే పెట్టేద్దాం. డైమండ్ సోర్డ్ పెట్టా. టీమ్ అప్గ్రేడ్స్ అయితే మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇంకా డెత్ మ్యాచ్ వస్తుందంట. టర్రెట్. సో వెపన్స్ దగ్గర కొనాలా గైస్? ఇప్పుడు అర్థమైంది. టర్రెట్ని అయితే పైన పెడదాం. బెడ్ అయితే హ్యాపీ. నీ అబ్బాయి ఇటు సైడ్ రా. మన దగ్గర అయితే చాలా ఐరన్, చాలా గోల్డ్ ఉంది కాబట్టి మనం టెర్కాటా కొందాం. చాలా అంటే చాలా గోల్డ్ ఉంది కదా మన దగ్గర. ఎంత టెర్కాటాస్ ఉన్నాయిరా మన దగ్గర? డైమండ్స్, టెర్కాటా. కానీ ఈ ఎల్లో టరెట్ అయితే వెళ్ళిపోవచ్చా ఇలాగా? ఇలా అయితే వెళ్ళిపోవచ్చు గైస్. పెడదాం. ఓకే, ఈ పైన అయితే పెడదాం. పైన ఎల్లో టరెట్ ఉందిగా, మర్చిపోయా. సో ఇక్కడ పెడదాం. పికాక్స్ కూడా కొనేద్దాం గైస్. రే డైమండ్స్ కూడా కొనుక్కోరా. ఓకే, చాలా అయితే చాలా దొరికేసినాయి. సో ఇక్కడ ఇలా పైన పెట్టాలా? ఇలా పెట్టేద్దాం. బెడ్ అయితే బాగా లోపల ఉంది. బెడ్ని అయితే ఇలా కవర్ చేసేద్దాం. సైడ్స్ కూడా మొత్తం అంతా కవర్ అయిపోవాలి గైజ్, అప్పుడే ఇంపాసిబుల్ ఉంటుంది తీయడానికి బెడ్. అరే డెత్ మ్యాచ్ అంటారా, తొందరగా పెట్టాలి. సరే ఇలా పెట్టేద్దాం. అరే ఎవర్రా అది? పెట్టేద్దామా? కొంచెం ఇంపాసిబుల్ ఉంటుంది కదా ఇలా తీయాలంటే. అసలు అవే రాకుండానే చెయ్యాలి గైజ్ ఇక్కడ. అరే టీఎన్టీ గైజ్ చచ్చినట్టే. టీఎన్టీ గైజ్ అది అవును కదా. మర్చిపోయింది కదా. బెస్ట్ మ్యాచ్. అరే నాకు నా డైమండ్ షాట్ కావాలరా. అరే యార్ గైజ్, మా తమ్ముడు అయితే వచ్చాడు గైజ్, పక్కన ఉన్నాడు. రే 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 హలో గైజ్ అంటాగా.
గైస్ మొత్తం అయితే డిస్ట్రాయ్ అయిపోతున్నాయి గైస్. సో పారిపోవాల్సిందేనా? అరే అరే రే 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 మర్చిపోయాను రా గైస్. బెడ్ వాల్స్ మంచిగా ఆడుతున్నాం గైస్, కానీ అయిపోయినట్టు. ఇక స్పెక్టాక్యులర్ చేద్దాం. మన వాళ్ళేరి. ఓ ఇక్కడ ఉన్నారు. అరే రే బెడ్ అయితే హాయ్ గైస్. హాయ్ అంట. సో మన గేమ్ ఎండింగ్ అంట. మనదైతే డిస్ట్రాయ్ అయిపోయింది. గైస్ ఇంకా బెడ్ వార్స్ అయితే డిస్ట్రాయ్ అయిపోయింది. ఇంకా మన ప్లేస్ అయితే మొత్తానికి డిస్ట్రాయ్ అయిపోయింది. డైమండ్ షాట్ వేసుకుని ఉన్నాడు. డైమండ్ షాట్ నా డైమండ్ షాట్ ఎట్టుపోయిందో అర్థం కాలేదు అప్పుడు. సరే గైస్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ గైస్.